అటల్ బిహారీ వాజ్పేయి గారు ప్రధానమంత్రిగా చేసిన టైంలో ఎన్డీఏకి నాయకత్వం వహించినటువంటిది చంద్రబాబు నాయుడు గారు, ఎన్డీఏ కన్వీనర్ కూడా. అలాగే ఆనాడు కేంద్ర ప్రభుత్వంలో రాష్ట్ర ప్రభుత్వం భాగమైంది. రాష్ట్ర ప్రభుత్వంలో అయితే కేంద్రం భాగం కాల. అంటే రాష్ట్రంలో బీజేపీకి సీట్లు ఇవ్వలేదు, ఇది మంత్రి పదవులు ఇవ్వలేదు. మొన్నటిసారి ఇచ్చారు కానీ 14 అటల్ బిహారీ వాజ్పేయి ఉన్నప్పుడు ఇవ్వలేదు. కానీ కేంద్రంలో మాత్రం భారతీయ జనతా పార్టీ నేతృత్వంలోని ఎన్డీఏలో మంత్రివర్గంలో ఉంది. ఈవెన్ వాజ్పేయి గారు 13 నెలలు పనిచేసినప్పుడు కూడా బయట నుంచి మద్దతు ఇస్తూ స్పీకర్ పదవిని తీసుకుంది బాలయోగికి. ఆ రోజున నాడు అంత బాధ్యతగా మెలిగినటువంటి స్నేహం. అలాంటి అటల్ బిహారీ వాజ్పేయి గారికి సంబంధించినటువంటి ఉత్సవాలు ఇప్పుడు భారతీయ జనతా పార్టీ రాష్ట్ర వ్యాప్తంగా చేస్తుంది. చంద్రబాబు గారిని కలిసి మాధవ్ వింతపత్రాలే ఇది ఇచ్చారు. అమరావతిలో ఒక విగ్రహం అటల్ బిహారీ వాజ్పేయి పెట్టాలన్నటువంటిది బీజేపీ ఆలోచన. దాంతోపాటుగా ప్రతి నగరంలో ప్రతి జిల్లాలో అటల్ బిహారీ వాజ్పేయి గారి విగ్రహాలు పెట్టాలి. కానీ ఓ పక్కన కూటమిలో కేంద్రంలో ఇవాళ మోడీ సర్కార్లో తెలుగుదేశం భాగస్వామి ఉంది, ఇక్కడ తెలుగుదేశం ప్రభుత్వంలో బీజేపీ భాగస్వామి ఉంది. మచిలీపట్నంలో బీజేపీ తెలుగుదేశం వాళ్ళు కొట్టుకున్నారు. ఎందుకని? అక్కడ హౌసింగ్ బోర్డు కాలనీ దగ్గర కార్నర్లో విగ్రహం అటల్ బిహారీ వాజ్పేయి విగ్రహానికి వాళ్ళు శంకుస్థాపన చేస్తే, లేదు మేము ఎన్టీఆర్ విగ్రహం పెడతామంటూ తెలుగుదేశం. ఎన్టీఆర్ విగ్రహాలు ఎక్కడైనా పెట్టుకోవచ్చు, ఎప్పుడైనా పెట్టుకోవచ్చు. ఈవెన్ అటల్ బిహారీ వాజ్పేయి విగ్రహం ఒకటే పెడతారు, సందుకి పెట్టరు. ఎందుకు దాని మీద వివాదం చేయాల్సినటువంటి అవసరం వచ్చింది? అర్జెంటుగా చివరికి పోలీసులు కంట్రోల్ చేయాల్సి వచ్చింది. దాని మీద మేము చర్య తీసుకుంటామని ప్రభుత్వం చెప్తోంది, అక్కడ మంత్రి చెప్తున్నారు. ఓవరాల్గా అటల్ బిహారీ వాజ్పేయి విగ్రహానికి అడ్డుపడాల్సిన అవసరం ఏంటన్నది ఒకసారి ఆలోచించాల్సి ఉంది.